నా హాయ్ పేరు అండి, పల్లవి. నమస్తే. బాగున్నారా అండి? ప్రోగ్రామ్ చాలా బాగున్నానండి పల్లవి బాగుంది. గారు. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ బాగుందండి. థ్యాంక్ యూ ఇంట్రెస్టింగ్ గా అండి. ఉంది. థ్యాంక్ యూ. ఫ్రైడే నడుస్తుంది. నేను ఇక్కడ కూడా నాగ్నాథ్ గారు ఉన్నారు. కొంచెం అంటే షేర్ మీ చేస్తాను. ఒపీనియన్ ఏదైనా క్లియర్ గా కొంచెం షార్ట్ గా చెప్పేస్తే మనం వేరే కాలర్స్ కి కూడా మనం ఛాన్స్ ఇవ్వచ్చండి. నాగ్నాథ్ గారితో ఓకేనండి, మాట్లాడండి. పల్లవి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అయితే ప్రోగ్రామ్ బాగా నడుస్తుందండి. అందరూ వాళ్ళ ఒపీనియన్ బాగా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎలా చూసినా వర్స్ట్ కేస్ సినారియో ఆ అమ్మాయి ఫిజికల్లీ మెంటలీ కొంచెం ఏదో డిజార్డర్ ఉంది అన్నట్టు వస్తుంది. బెస్ట్ కేస్ సినారియో ఆమెకు కావాల్సినట్టు విల్లా అవ్వచ్చు, దాంతో పాటు ఇంకేమన్నా క్యాష్ వాట్ ఎవర్ తనకి కావాల్సింది వస్తుంది. ఎలా చూసినా ఆమె అయితే మాత్రం సేఫ్, ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది, అంత బాగుంది కదండి. ఇంకా దీంతో ఆమె ఎంత క్రిమినల్ మైండ్ తో ఎలా బిహేవ్ చేసినా గానీ పర్వాలేదు అనమాట. వేరే వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు? ఏదో ఒకటి విల్ ట్రై, చూద్దాం, ఏదో ఒకటి తప్పుడు కేసులు పెడదాము, పోయేది నష్టం మనకైతే ఏం లేదు కదా, పోతే వాడు పోతాడు, లేదంటే మనకేం వచ్చేదేదో వస్తుంది అన్నట్టుంది. అంతే కదండి. చెప్పండి. అంటే ఇక్కడ జనాలు గాని మీడియా వాళ్ళు గాని అందరూ కూడా ఇప్పుడు ఏంటి డిసైడ్ చేసుకున్నారంటే ఆ అమ్మాయి చేసేది తప్పు, ఓకే, బట్ మనము రూట్ కాజ్ ఏంటి, ఆమెకి ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచిద్దాం, అక్కడి నుంచి ఫిక్స్ చేసుకుంటూ వద్దామని అనుకుంటున్నాము. కానీ ఆ అమ్మాయి క్రిమినల్ మైండ్ తో కావాలని ఇదంతా మైండ్ గేమ్ ప్లే చేస్తుంది, మనందరితో ఆడుకుంటుంది అనేది మనము ఓకే ఇగ్నోర్ చేసేస్తున్నాం. పర్వాలేదు, ఇలా అయితే బానే ఉంటది, నడుస్తుంది, ఏదో ఒకటి మనకి బెనిఫిటే వస్తుంది అన్నట్టు కొంతమంది అమ్మాయిలు అలాగే తయారవుతారు కదండి. అంటే ఒక చిన్న కరెక్షన్ అండి, ఏమనుకోవద్దు. జనరల్ గా ఒక సైకాలజిస్ట్ ఎట్లా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందా, రాజ్ తరుణ్ తప్పు చేశాడా అని సైకాలజిస్ట్ ఆలోచించాడండి. సైకాలజిస్ట్ ఆలోచించడండి, నేనేమంటున్నాను, కానీ సిస్టమ్ గానీ ఆలోచించాలి కదండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇది మీరు వాళ్ళు చేసింది, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు వెళ్ళింది రాంగ్ వే. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా టీమ్ లో ఇప్పుడు టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు. మేము హైర్ చేసేటప్పుడే బాగా ఇంటర్వ్యూ చేసి గుడ్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్ ని మేము తీసుకుంటాం. బట్ నేను స్టిల్ ఒకటి క్లియర్ గా చెప్తున్నాను ఏంటంటే అండి, ఏ ఒక్కరు కూడా లావణ్య కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేరు అని చెప్తున్నాను. ఇంకా మేడం ఇప్పుడు మాట్లాడుతుందండి, ఎడిటింగ్ ఏంటండి, ఆమె అసలు అంత ఎడిటింగ్ చేయగలుగుతుంది, ఎంత కేపబిలిటీస్ ఉన్నాయి ఆమెకి, అసలు షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. కావాలని ఇంత మందితో ఆడుకుంటుంది, ఈవెన్ జనాల్ని కూడా ఫూల్స్ చేస్తుందండి. ఆమె ఆ రోజు అలా బయటకు వచ్చి ఫస్ట్ డే చెప్పినప్పుడు ఓకే మనకి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. బట్ శేఖర్ భాషా గారు కనుక వచ్చి ఈ నిజాల్ని బయట పెట్టకపోయి ఉంటే ఆమె అసలు ఆ ఎఫ్ఐఆర్ ఇంతకు ముందు ఆ పట్టాభిపురంలో ఆ మస్తాన్ సాయి మీద ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి కూడా జనాలకి తెలిసేది కాదు. ఆమెకు వచ్చే బెనిఫిట్ ఆమెకు వచ్చేసేది కదా, బాగానే ఉండేది కదా. శేఖర్ భాష ద్వారా కాకపోయినా రాజ్ తరుణ్ ఇంకెవరో ఒకళ్ళ ద్వారా అవన్నీ బయట పెట్టేవాడండి. అంటే ఒక ఇందులో మీరు పల్లవి గారు ఒకటి ఇందులో నేను అర్థం చేసుకుంది చెప్తా మీకు ఒకటి. ఇప్పుడు ఆ అమ్మాయి 11 ఏళ్ళు అతనితో ఉంది అంటే అతన్ని ఎంత స్టడీ చేసి ఉంటుందో చెప్పండి. రెండోది మీరు ఇంటెలిజెంట్ ఆమె అంటున్నారు. మేబీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ యూజ్ చేయకపోతే, లేదు ఇప్పుడు ఆమె ఇంటెలిజెన్స్ యూజ్ చేయకపోతే మేబీ ఆమె ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్, మేబీ she thought that this is the best way to rob and get the benefit from రాజ్ తరుణ్. సో ఇప్పుడు రేపు పొద్దున కేసు కూడా ఫర్దర్ ముందుకు వెళ్ళినా ప్రాబ్లమ్, షీఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆమెకి అంత టాలెంట్ ఉండి కూడా ఆమె ఒక రాంగ్ వేలో వెళ్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సైకాలజీ ఇంత బాగా స్టడీ చేశారు కదా, మనం అనుకుంటామండి ఏదో అబద్ధం చెప్పేసాం ఆ టైంలో, వావ్ భలే మాట్లాడేసామని మనం అనుకుంటాం. కానీ ఎదుటోళ్ళకి తెలియకుండా ఉంటుందంట కదండి. అమ్మాయి చెప్పింది ఆ ఎఫ్ఐఆర్ నేను చూడకుండా సైన్ పెట్టేశాను అంటుంది. జనాలు పిచ్చోళ్ళ అండి, ఎఫ్ఐఆర్ చూడకుండా సైన్ పెట్టడం ఎంత సిల్లీగా ఉంది. ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత మస్తాన్ సాహిత్
ఆమె అంత రొమాంటిక్ గా మాట్లాడిన తర్వాత కవరింగ్ కోసం ఒక్క అబద్ధం చెప్పిన తర్వాత కవరింగ్ కోసం ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మనకి తెలిసిపోతుంది కదా జనాలకు కానీ మీడియా వాళ్ళకి కానీ చాలా చాలా చోట్ల దొరికిపోయింది ఆ టైంలో. ఓకే నేను చాలా బాగా మాట్లాడేసాను అనుకుంటుందేమో గానీ బట్ ఆమె చెప్పింది అబద్ధం అని తెలిసిపోవట్లేదా అండి? ఇప్పుడు మనం కూడా చెప్తాం, ఇప్పుడు వన్స్ ఇయర్ నేను కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డేకి మొన్న వెళ్ళాలి. ఆ రోజు నాకు ఏదో వర్షం పడింది, లేజీ బోరింగ్ ఏం వెళ్తాంలే అన్నట్టు నేను వెళ్ళలేదు. ఆ అమ్మాయికి నేను ఏం చెప్పానంటే కాల్ చేసి ఎందుకు రాలేదు మా పాప బర్త్డేకి అనేదో అంటే వస్తాం అనుకున్నాను కానీ ఎవరో రిలేటివ్స్ వస్తా అన్నారు అది ఇది అనేదో చెప్తే తెలిసిపోయింది ఆ అమ్మాయికి. అంటే కొంత క్లోజ్ వాళ్ళు మొహం మీద అనేస్తారు, భలే చెప్తా నువ్వు అబద్ధాలు చెప్తే ఈజీగా దొరికిపోతావు, తడబడుతూ మాట్లాడతావు అని ఏదో అంటారు. కొంతమంది అయితే నవ్వుకుంటారు. డబ్బులు పాలవ్వడం తప్పితే ఏముంటదండి? ఎందుకండి ఆ కవరింగ్ అదంతా ఎందుకు? అసలు యాక్సెప్ట్ చేయాలి, దట్స్ ఓకే. ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ చేయడానికి వస్తున్నాము అని అంటున్నారు. నిన్న కృష్ణకుమారి గారు ఎంత బాగా మాట్లాడారు, మేమున్నాం సపోర్ట్ చేయడానికి అని అంటున్నారు. కానీ ఒక్కటండి, ఆమె గనక ఓపెన్ అవ్వకపోతే, నిజం చెప్పకపోతే, ఇలానే అబద్ధాలు చెప్తూ కంటిన్యూ చేస్తే హెల్ప్ చేయడానికి ఎంత మంది వచ్చినా గానీ వేస్ట్, కంప్లీట్ వేస్ట్. రిఫ్లెక్టివ్ లెర్నింగ్ మేడం పల్లవి గారు, రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది చాప్టర్. రిఫ్లెక్టివ్ లెర్నింగ్ ఏంటంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. she don't belong to that category. కరెక్ట్. ఇప్పుడు ఈమె కౌన్సిలింగ్ కి పిలిచినా దేనికి పిలిచినా తన వర్షన్ చెప్తుంది. షీ ట్రైస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎల్స్ షీ ట్రైస్ టు కన్ఫ్యూజ్ ఎవ్రీవన్, బట్ she don't try to come to a straight point, learn and excel from the situation. This is not going to happen. The same thing we have discussed 1 month back over Raj Tarun and these girls, and today the same situation what we are seeing through social media. అది కరెక్ట్ అండి. మరి 30 years గా మారిన ఆమె ఆల్ ఆఫ్ ఎ సడన్ మారిపోతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం లేండి. ఆమె మోటివ్ ఆమెకు ఉందండి. మేబీ she must be vindictive or she is eyesighted on certain objectivity. She is clear in what she is doing. ఆమెకి నష్టం ఏం లేదు వస్తే. కానీ ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ అమాయకుడు అని మేము ఇంతవరకు ఎప్పుడు నిర్ధారించలేదు. కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు, రాజ్ తరుణ్ ని అందరూ సానుభూతి చూపిస్తున్నారు. రాజ్ తరుణ్, ఐ నెవర్ సపోర్టెడ్ రాజ్ తరుణ్ యాజ్ ఎ ఇన్నోసెంట్. మగవాళ్ళ ఆబ్జెక్టివిటీ ఉమెన్ అంటే 10 లో 8, మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉండదు. 10 మంది అబ్బాయిల్లో 6 మంది అబ్బాయిలు తప్పకుండా ఒక అమ్మాయితో ఏం మోటివ్ ఉంటుందో వాళ్ళకి ముందరే క్లియర్ గా తెలిసి ఉంటది. సో ఆ మోటివ్ అన్నది రాజ్ తరుణ్ లో లేదు అని మనం అనుకోలేము. ఈవెన్ నాగ చైతన్య లేదని కూడా మనం అనుకోలేము. ఎవ్రీ మాస్కులైన్ డు క్యారీ దేర్ ఓన్ హార్మోనల్ హైజాకింగ్ సమ్ టైమ్ ఇన్ లైఫ్. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఆ క్లారిటీ ఏంటి అన్నది వాళ్ళకే లేనప్పుడు అది డెఫినెట్లీ అది లీగల్ ఆస్పెక్ట్ లోనే అది క్లియర్ అవ్వాలి, లేదా ఇద్దరు అడ్వకేట్ల మధ్యలో ఉన్నది ఒక సెటిల్మెంట్ కావాలి రేపు పొద్దున, అంతే. అంటే హానెస్టీస్ విల్ నాట్ వర్క్ మేడం, బోత్ ద వేస్. Honesties and psychologist role will not play any or create any solution in between these girl and boy. Most probably it must be settled down. It is going to be settled down between the advocates. What I can see sense. నాకు ఇంకొకటి అర్థం కాదండి, తను చేసే ఈ ఫైట్ కి మళ్ళీ క్యాష్ ఎందుకంటే అడ్డం పెట్టుకోవడం. ఆ అమ్మాయి 1-2 సార్లు అప్పుడప్పుడు చెప్తా ఉంటది కదా మేడం, ఆమెకి మీడియా ముందు ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలో తెలుసు మేడం. ఏ క్యాస్ట్ అయితే ఏముంది, ఇప్పుడు ఇంకా మా రిలేటివ్స్ అందరూ బాధపడుతున్నారు. అరే మన వాళ్ళందరిలో మనం యూనిటీ మెయింటైన్ చేయమా, ఫుల్ సపోర్ట్ ఇవ్వమా, మనకి ప్రాపర్టీస్ లేవా, ఇలా మేడం. మన ఇండియాలో లాస్ట్ వెపన్ అదే మేడం. మన ఇండియాలో ఫైట్ చేసి ఇంకా ఏమి దొరకనప్పుడు ఆఖరి ఆయుధం ఏంటంటే మతము కులమే. అలాంటిది ఇప్పుడు నిజంగా చాలా క్లోజ్ ఉంటాం కదా ఆమెకి. వాళ్ళ పిన్నులో, అక్కలో, పిన్ని కూతురులో ఎవరో ఒకరు, అత్తలు ఎవరో ఒకరు, ఎవరు ఎందుకు రావట్లేదండి? అంత క్యాస్ట్ పేరు చెప్పుకున్నప్పుడు యూనిటీ ఉండదా? మన రిలేటివ్స్ లో మన వాళ్ళందరం ఎలా ఉంటాము అని అందరం మాట్లాడుకుంటుంటే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న కూడా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మా కజిన్, మా అక్క కూతురు ఎవరో వచ్చి తను ఆ అబ్బాయి నాతో మాట్లాడాడు ఇలా చెప్తారు, అందరూ షేర్ చేసుకుంటారు. అలాంటిది ఈ అమ్మాయికి ఓకే వాళ్ళ మమ్మీ డాడీ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు అంత దీంతో షేర్ చేసుకోలేదు అనుకుందాం. వాళ్ళ పిన్నులో, అత్తలో ఎవరో ఒకరు ఉంటారు కదండి ఫ్యామిలీలో. ఫ్యామిలీ అనేది ఎవరికన్నా ఒక పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు మా పిన్ని
కూతురు మొన్న ఏడ్చుకుంటూ వచ్చింది. నేను అన్నాను, రా నువ్వు బావగారితో మాట్లాడిపిస్తా, బావగారు వాళ్ళ కజిన్స్ వెళ్ళి మాట్లాడతారు మీ హస్బెండ్ తో అని చెప్పి మాట్లాడిపించాం. మాట్లాడిపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే మాకు పిన్ని కూతురు నిజాలు చెప్పింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలా ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారండి. మరి ఈ అమ్మాయి కేసులో మరి షీఈస్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అయి ఉండాలి, లేకపోతే షీఈస్ హైడింగ్ అయి ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అబద్ధం చెప్పు ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోతుండాలి, ఏదన్నా అవ్వండాలి కదండి. కానీ మీరు చాలా మీరు మాకంటే మేడం మాకంటే మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. మీరు రిలాక్స్డ్ గా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ మా ఆఫీస్ లో రోజు లంచ్ టైమ్ 1 to 2:30. యాక్చువల్లీ 1 to 2 లంచ్ టైం అన్నమాట. కరెంట్ అఫైర్స్ లాగా అయిపోయింది ఇది. మా కొలీగ్స్ అందరూ ఇదే డిస్కషన్, ఇదే మేడం కరెంట్ అఫైర్స్ లాగా అయిపోయింది అయితే ఇప్పుడు. ఇక నుంచి మేము లంచ్ టైం లో పెట్టడానికి ట్రై చేస్తామండి.